ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన 5 ఏళ్ల సింధు నందన్ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు కాలేయ సమస్య ఉందని తక్షణమే లివర్ మార్పిడి అవసరమని తల్లిదండ్రులకు తెలిపారు. కూలి పనులు చేసే రామారావు, ధనలక్ష్మి తమ దగ్గరున్న డబ్బుతో చికిత్స ప్రారంభించినా ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో చిన్నారికి సర్జరీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి దాతల సహాయం అత్యవసరమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం ముందుకొచ్చి పలువురు దాతలతో కలిసి 50,000 రూపాయలు సేకరించి శుక్రవారం నందన్ తండ్రి రామారావుకు అందించారు. ఇప్పటి వరకు చిన్నారుల వైద్యానికి సుమారు 7.5 లక్షల వరకు సాయం చేసినట్లు సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. అదేంటే ఈ లివర్ మార్పిడికి ఇంకా ఎక్కువ మొత్తంలో సుమారు 25 లక్షలు అవసరమని వైద్యులు తెలియజేయడం జరిగింది. వీళ్ళది రెక్కాడి తగ్గని డొక్కాడిన కుటుంబం. అయితే వీళ్ళు దగ్గర ఉన్న కొంత వరకు అది అమౌంట్ అనేది అప్పు చేసి వైద్యం చేయించారు. అయితే ఇంకా కావాల్సినంతో దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. చూసి మా అభయం యువజన సేవా సంఘం గ్రూప్లో పెట్టడం ద్వారా పలువురు దాతలు స్పందించారు. అలాగే కొంతమంది ఏంటంటే స్టేటస్లు పెడితే కొంతమంది వాళ్ళు తోచిన 100, 50 ఎవరికి ఎంత తోస్తే అంత అనేది మా అభయం యువజన సేవా సంఘం అకౌంట్లో వేయడం జరిగింది. ఈ అమౌంట్ మొత్తం సుమారు 50,000 రూపాయల అమౌంట్ అనేది ఈరోజు ఆ సింధు నందన్ తండ్రి అయినటువంటి సింధు రామారావుకి మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయలు అందజేస్తున్నాము. ఇటువంటి నిరుపేద కుటుంబంకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం అనేది చేస్తారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.